ఎవ్రీవన్, వీకెండ్ వచ్చేసిందని నేను మా బుడ్డని వేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. ఇక నేను వచ్చానని మా అమ్మ నా కోసం బిర్యానీ, గ్రేవీ, రైతా, పాపడ్స్ చేసింది. ఇక మేమైతే లంచ్ మస్తుగా కుమ్మేసాం. నాకైతే గ్రేవీ కర్రీ సూపర్గా నచ్చింది. సో మా అమ్మ స్టైల్లో గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఈ వీడియోలో మీకోసం. గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అరకప్పు ఎండు కొబ్బరి లేదా కొబ్బరి పొడి వేసుకోండి. ఆ తర్వాత 2-3 దాల్చిన చెక్కలు, 2-3 ఇలాచీలు. మీరు ఇలాచీలు పొట్టు తీసి అయినా పొట్టుతో అయినా వేసుకోవచ్చు. 2-3 లవంగాలు, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 2 స్పూన్స్ ఆఫ్ గసగసాలు వేసి మిక్సీకి వేసుకోండి. ఇలా పౌడర్గా అయ్యాక ఇప్పుడు 2 అల్లం రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, 3 పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత పుదీనా, చిటికెడు పసుపు, ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు కారంని వేసుకోండి. నేనైతే ఉప్పు కలిపిన కారంని వేసుకుంటున్నాను. మీరు కనుక ఉప్పు కలపకపోతే ఉప్పు సపరేట్గా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫైన్ పేస్ట్గా మిక్సీకి పట్టుకోండి. మీకు అవసరమైతే కొద్దిగంత వాటర్ యాడ్ చేసి కలిపి ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, కొద్దిగంత ఇంగువ, 1 స్పూన్ ఆఫ్ సాజీరా, 2 రెమ్మల కరివేపాకు, 2-3 ఇలాచీ లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకోండి. మనం పక్కకు పెట్టుకున్న మిశ్రమంని కడాయిలో వేసి స్పూన్తో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. ఇలా 2-3 మినిట్స్ కలిపాక ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని వాటర్, కొద్దిగంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అంతే, ఎంతో యమ్మీ యమ్మీ గ్రేవీ కర్రీ ఈజ్ రెడీ. మీరు కూడా ఈ గ్రేవీ కర్రీ ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.